హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ సాంబార్ ఇడ్లీ అన్నమాట. క్యారెట్, మట్టికాయ, బెండకాయ, దొండకాయ, ఉల్లిగడ్డ, టమోటా, మెంతాకు, కొత్తిమీర, కరివేపాకు, ఉర్లగడ్డ, పచ్చిమిర్చి మన ఇంగ్రీడియంట్స్, సాంబార్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ఇవల్ల నెక్స్ట్ మనం ఒక ప్రెషర్ కుక్కర్లో పప్పుని వేసుకొని మంచిగా ఉడకనిచ్చుకోవాలి. మెత్తగా ఉడికినాక ఇట్లా స్మాష్ చేసుకోవాలి. మొత్తం మెత్తగా స్మాష్ చేసుకోవాలి, పలుకులు లేకుండా. మనకి సాంబార్కి తగినంత వాటర్ వేసుకొని ఇలా మంచిగా క్లీన్ చేసుకుంటూ మనం మంచిగా మెదుపుకోవాలి ఇట్లాగా. తర్వాత మనం బాండీ తీసుకొని మనకి తగినంత ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు మంచిగా ఫ్రై అయినాక కరివేపాకు వేసుకోవడం లేదండి, లాస్ట్కి వేస్తాను. అండ్ ఉల్లిగడ్డలు వేసుకోవాలి లాస్ట్కి, ఎందుకంటే మంచిగా ఫ్లేవర్ వస్తుంది. అందులో తర్వాత మొత్తం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలి, మంచిగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడ్డల్ని, పచ్చిమిర్చిని. తర్వాత మనం టమోటా వేసుకోవాలి, మంచిగా లావు ముక్కలు చేసుకొని వేసుకోవాలి, ఎందుకంటే సాంబార్లో ఉడకాలి కదా. తర్వాత ఉర్లగడ్డల స్లైసు అండ్ దొండకాయ స్లైసు వేసుకోవాలి. బాగా మంచిగా గంటతో కలిపినాక నెక్స్ట్ మన బెండకాయలు అండ్ క్యారెట్, నెక్స్ట్ మట్టికాయలు, తర్వాత వంకాయలు వేసుకోవాలి. ఉప్పు. వంకాయలు ఫస్ట్ ఎందుకు చూపించలేదంటే చేదు ఒడుస్తాయని చెప్తారు కదా, అందుకని నేను ఫస్ట్ కట్టింగ్లో చూపించలేదు. మనం తగినంత పప్పులో నీరు పోసుకున్నాక లైట్గా పసుపు, మనం ఇది లైట్గా వేయించుకొని దీంట్లో వేసేసుకోవాలి. మన పప్పు రసంలో వేసుకొని తర్వాత మెంతాకు, కొత్తిమీర, ఎల్లిపాయలను స్మాష్ చేసుకోవాలి. మనం ఇడ్లీ పిండిని మంచిగా యథావిధిగా మనం నానబెట్టేసుకొని పక్కన ఉంచుకోవాలి. మొత్తం ఇలా సాంబార్ చూడండి ఎంత మంచిగా ఉడుకుతుందో. తర్వాత మన ఇడ్లీ పాత్ర తీసుకొని మనం ఇడ్లీ ప్లేట్లకి లైట్గా ఆయిల్ని అప్లై చేసుకొని మనం మంచిగా కలిపి పెట్టుకున్న మన ఇడ్లీ మిశ్రమాన్ని ఇలా ప్లేట్లోకి ఒకటొకటిగా మంచిగా వేసుకోవాలి. ఇలాగా మంచిగా ఆయిల్ వేసుకొని ఇట్లా మొత్తం వేసుకోవాలి. ప్లేట్లకి మొత్తం ఫుల్ చేసుకొని మనం మన ఇడ్లీ పాత్రలో దాన్ని ఫిల్ చేసి పెట్టేసుకోవాలి. ఇలా అండి, నేను అన్నీ ఫిల్ చేశాను. ఇలా ఇడ్లీ పాత్రలోకి పెట్టేస్తున్నాను. కింద వాటర్ వేసుకోవాలి లైట్గా. ఇలా వాటర్ వేసుకొని ఇట్లా పెట్టేసుకోవాలి. విజిల్ వస్తుందండి, మనకి విజిల్ వస్తుంది. ఇలా చాలా మంచిగా అయ్యాయి చూడండి, ఇడ్లీలు మంచిగా కుక్ అయ్యాయి. లాస్ట్ సాంబార్ ఇడ్లీ సూపర్ అండి, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా.